ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి నేను కొన్ని శారీస్ని అయితే చూపిస్తున్నానండి. నేను ఈరోజు వీడియోలో చూపించే ఈ శారీస్ అన్నీ కూడా నేను ఓన్గా డిజైన్ చేసుకున్న శారీస్ అనమాట. ఈ శారీస్ అన్నీ ఓన్గా డిజైన్ చేసుకున్న వీడియోస్ అన్నీ కూడా ఆల్రెడీ పోస్ట్ చేసేసానండి. బట్ ఈరోజు మళ్ళీ కలెక్షన్గా ఎందుకు చూపిస్తున్నాను అని అంటే, ఆ వీడియోస్ కనుక మీరు మిస్ అయ్యి ఉంటే ఈ ఒక వీడియోలో చెక్ చేయండి. సో వీడియోలో చెక్ చేసిన వాటిలో మీ దగ్గర ఏమన్నా ఆ టైప్ శారీ ఉండి మీరు డిజైన్ చేసుకుంటే బాగుండు అనిపిస్తే నా ఓల్డ్ వీడియోస్ని ఒకసారి చెక్ చేసి మీకు డీటెయిలింగ్గా ఎలా చేసుకుంటే బాగుంటుంది అనేది క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి మీరు ఆ విధంగా చేసుకోవచ్చు అనమాట. సో ఎందుకంటే అన్ని వీడియోస్ అందరూ చూసి ఉండకపోవచ్చు కదా, ఎవరైనా మిస్ అయ్యి ఉండొచ్చు, లేదా కొత్తగా చూసే వాళ్ళకి కూడా ఒక ఐడియా వస్తుంది కదా ఎలాంటి శారీస్ని ఎలా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది అని. ఎందుకంటే నేను ఈరోజు వీడియోలో చూపించే అన్నీ కూడా ఆల్మోస్ట్ పట్టు రిలేటెడ్ శారీస్ అండి. సో ఇవేంటంటే మన అమ్మ దగ్గర ఉన్న ఓల్డ్ పట్టు శారీస్ కానీ, గద్వాల్ శారీస్ కానీ, లేదు ఏవైనా కొంచెం కాస్ట్లీ శారీస్ని మనం ఎలా మోడిఫై చేసుకుంటే బాగుంటుంది, మన ఏజ్కి తగ్గట్టు ఎలా కట్టుకుంటే బాగుంటుంది అనేవైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను. కాబట్టి మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా. సో లేట్ ఎందుకు, చూసేద్దాం రండి. ఫస్ట్ ఈ శారీ చూడండి, ఇది వచ్చేసి సీకో గద్వాల్ శారీ అనమాట. ఈ బ్లూ కలర్ కనిపించేదంతా కూడా సీకో గద్వాల్ శారీ. ఇది వచ్చేసి మా మదర్ శారీ అండి. ఈ బార్డర్ వచ్చేసి బ్లాక్ పైన ఇట్లా కాపరు, సిల్వరు, గోల్డ్తో ఇలా థ్రెడ్ వీవింగ్ అనమాట. ఇది జరీ వీవింగ్ కాదండి, థ్రెడ్ వీవింగ్ వచ్చిన శారీ అనమాట. సో మీకు అసలు బిఫోర్ ఈ రెండు శారీసు నేను చెయ్యక ముందు ఎలా ఉంది, శారీస్ లుక్ ఎలా ఉన్నాయి అని మీకు తెలియాలి అని అంటే ఒక్కసారి నా ఛానల్లో ఈ శారీ డిజైన్ చేసిన వీడియో ఉంటుంది, అది ఒకసారి వెరిఫై చేసుకోండి. ఎందుకంటే బిఫోర్ శారీస్ ఎలా ఉన్నాయి, అసలు దాన్ని మనం మోడిఫై చేసిన తర్వాత ఎలా లుక్ చేంజ్ అవుతుంది అనేది మీకు కూడా ఐడియా వస్తుంది కదా. సో అలా చెప్తున్నాను అనమాట. బట్ కొత్తగా ఎవరైనా ఈరోజు వీడియో చూసేవాళ్ళు కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా ఓల్డ్ వీడియోస్ చెక్ చేయండి. ఇలాంటి నంబర్ ఆఫ్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే మన దగ్గర చాలా పట్టు శారీసు ఇట్లా కొంచెం కాస్ట్లీ అంటే జార్జెట్ అవ్వచ్చు, ప్యూర్ షిఫాన్ అవ్వచ్చు, ఎలాంటి శారీస్నైనా మనం చక్కగా ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు డిజైన్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ చెప్పాలంటే అమ్మ దగ్గర చాలా శారీస్ ఉండిపోతాయి కదండి, ఓల్డ్ పట్టు శారీస్. వాళ్ళు కట్టకుండా పక్కన పెట్టేసిన వాటిని తీసుకొచ్చి చక్కగా మనం ఓన్గా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. సో మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఓన్గా చేసుకోవచ్చు. లేదు అని అంటే బయట అయినా చెప్పి మాకు ఇలా ఈ స్టైల్లో కావాలి అని అంటే వాళ్ళు చక్కగా చేసిస్తారనమాట. ఒకసారి ట్రై చేయండి. సో నేను ఇది శారీ మొత్తం ఓవరాల్ లుక్ చూపిస్తాను మీకు ఎలా ఉంది అనేది. సో ఇట్లా ఇక్కడ పైన బార్డర్ వచ్చేసి ఇది వస్తుందండి, కింద కూడా ఈ బార్డర్ వస్తుంది. ఈ బ్లూ కలర్ శారీ బార్డర్ని వేరే శారీకి అటాచ్ చేశాను, అందుకని మీరు ఒక్కసారి ఆ వీడియో కనుక వెరిఫై చేస్తే మీకు ఐడియా వస్తుంది పూర్తిగా. సో ఇలా చూడండి, పైన బార్డరు, కింద బార్డరు, మధ్యలో అంతా కూడా అక్కడక్కడ మనకి బుట్టీస్ అనేవి వచ్చినాయి, జరీ బుట్టీస్ అనేవి వచ్చినాయి. మీకు బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూపిస్తాను ఐడియాకి. ఇలా ఉంటుందన్నమాట. దగ్గరగా చేస్తే ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా వస్తుంది. మనకి ఏమి స్టిచ్ చేసినట్టు ఏమి కనిపించదండి, నీట్గా ఉంటుంది. ఫ్రంట్ కూడా చూడండి, ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్ సైడ్ చూసారు కదా. సో మనం చేసిన ఇదైతే తెలియదండి, ఇలా ఓన్గా శారీలోనే వచ్చిందా అన్నంత లుక్ వస్తుంది. పళ్ళు దగ్గర కూడా ఒకసారి చూపిస్తాను, చాలా నీట్గా వస్తుందండి. పళ్ళు దగ్గర కూడా మనకి ఏమాత్రం తెలియదు. సో ఇలా ఉంటుంది. పళ్ళు వచ్చేసి కొంచెం హెవీగా ఇచ్చారు, థ్రెడ్ వీవింగ్తోనే మొత్తం హెవీగా వచ్చిందనమాట. సో లుక్ వైజ్గా ఇలా ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా మొత్తం థ్రెడ్ వీవింగ్ది ఇచ్చారండి. బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. సో ఇది చెప్పాలంటే ఎప్పటిదో కాబట్టి నాకైతే కొంచెం టైట్ అవుతుంది. సో ఈ రిమైనింగ్ మిగిలిన బార్డర్తో చక్కగా మనం బ్లాక్ ప్లెయిన్ది ఏదైనా అంటే రా సిల్క్ ఫ్యాబ్రిక్ కావచ్చు, లేదంటే కాటన్ సిల్క్ కానీ, లేదు హాఫ్ పట్టు కానీ, ఏదైనా సరే ఫ్యాబ్రిక్తో మనం ప్లెయిన్గా బ్లౌజ్ కుట్టించుకుని ఇది హ్యాండ్స్కి వేసుకుంటే చాలా బాగుంటుంది లుక్ వైజ్గా. సో నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కట్టుకుని కూడా చూపిస్తానండి వీడియోస్లో. సో ఇది చూడండి, ఇది కూడా హెవీ పట్టు శారీ అనమాట. ఈ పట్టు శారీ అయితే నాదేనండి. అండ్ ఈ క్రింద యూస్ చేసిన ఈ పట్టు శారీ కూడా నాదే. ఈ రెండు కూడా వేరే వేరే శారీస్ అనమాట. ఇవి రెండు కూడా సెల్ఫ్ బార్డర్ వచ్చిన శారీస్ అనమాట. అండ్ ఇది కూడా అంతేనండి, సెల్ఫ్ వస్తుంది. సో నాకు అలా సెల్ఫ్ కట్టుకోబుద్ది కాక నేను ఇలా అయితే మోడిఫై చేశాను. శారీ అంతా ఓపెన్ చేసి చూపిస్తాను, మీకు ఐడియా వస్తుంది కదా. సో ఇలా అనమాట. శారీ స్టార్టింగ్ వచ్చేసి ఇలా వేసానండి. ఇది ఎందుకు వేసాను అని మీరు అనుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ ఉన్న బార్డర్ అయితే నేను లోపలికి
మనకి అంటే కుచ్చిళ్ళలోకి వెళ్ళిపోతుంది కదా, ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటాము, లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ ఫ్యాబ్రిక్ని అయితే యూస్ చేశానండి నేను. ఎందుకు అనంటే ఇక్కడున్న బార్డర్ అంతా కూడా మనం అంటే బ్లౌజ్ అనేది మళ్ళీ స్టిచ్ చేయించుకుంటే ఆ బార్డర్ మనం హ్యాండ్ పర్పస్కి యూస్ చేసుకోవచ్చు కాబట్టి. ఎందుకంటే ఇవి ఓల్డ్ శారీస్ అంటే ఆ బ్లౌజెస్ అన్నీ కూడా నాకు పట్టట్లేదండి. సో మళ్ళీ నేను బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలి కాబట్టి ఈ బార్డర్ని అయితే ఉంచుకున్నాను. ఎందుకంటే మనం చక్కగా పింక్ కలర్ రా సిల్క్ కానీ ఏదైనా ఫ్యాబ్రిక్ తీసుకొని దానికి హ్యాండ్ పర్పస్గా బార్డర్ యూస్ చేయడానికైతే బార్డర్ని ఉంచేసాను. సో అందుకని క్రింద బార్డర్ అయితే చూడండి, క్రింద అయితే ఇలా స్టార్టింగ్ నుంచి వేసేసాను అనమాట బార్డరు. సో ఇది 2 డిఫరెంట్ పట్టు శారీస్ని ఇలా చేశాను. చూడండి ఇదంతా కూడా పట్టు శారీ కూడా అంతా మనకి అరవెంకి డిజైన్ లాగా వచ్చిందనమాట, క్రాస్ లైన్స్ లాగా డిజైన్ వచ్చింది. చాలా హెవీ శారీ అండి. ఇట్లా మనం హెవీ శారీస్ కట్టుకోకుండా పక్కన పెట్టే బదులు ఇట్లా చిన్న మోడిఫికేషన్ చేసుకుంటే ఎంత లుక్ వస్తుందో చూడండి, కాంట్రాస్ట్గా. అండ్ మనం ఎప్పుడు కూడా కలర్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం డిఫరెంట్గా యూనిక్గా ఉండేలాగా సెలెక్ట్ చేసుకుంటే లుక్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. సో పైన బార్డర్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేశానండి. అంటే మనకి ఇట్లా ఫ్రిల్స్ ఎండ్ అయిపోయిన దగ్గర నుంచి ఈ బార్డర్ అనేది వస్తుంది అనమాట. చక్కగా మనం శారీ వేసుకున్న సింగిల్ పొర మీద వేసుకున్న చాలా బాగుంటుంది. ఇక్కడ పైన బార్డర్ కూడా ఇలా వేసాను. సో ఇలా ఇది కూడా ఫుల్ వీడియో ఉందండి, మీకు నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. ఈ వీడియోస్ అన్నీ అంటే ఈరోజు నేను ఏ శారీస్ అయితే చూపిస్తున్నానో ఆ వీడియోస్ లింక్స్ ఇస్తాను. మీరు లింక్ ఓపెన్ చేసి ఆ వీడియోని చెక్ చేసుకోండి. మీ దగ్గర కనుక ఈ టైప్ ఆఫ్ శారీస్ ఏమైనా ఉండి మీరు కూడా ఇలా మోడిఫికేషన్ చేసుకోవాలి అనుకుంటే ట్రై చేయండి. సో ఎలా వచ్చింది మీకు అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్. పళ్ళు కూడా చాలా హెవీగా వస్తుందండి. చూడండి చాలా అంటే పన్నా కూడా చాలా ఎక్కువ ఉందండి, చాలా పెద్ద శారీస్ అనమాట ఇవన్నీ కూడా. సో నా దగ్గర 2 బ్లౌజెస్ ఉన్నాయి, ఈ శారీ బ్లౌజు పింక్ శారీది అండ్ ఈ శారీది. బట్ ఏంటంటే ఈ రెండు కూడా నాకు కంఫర్టబుల్గా పట్టవన్నమాట. సో నేను పైన తీసిన బార్డర్తో వేరే ఫ్యాబ్రిక్ తీసుకొని బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకుంటానండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మీకు నేను కట్టుకుని కూడా చూపిస్తాను వీడియోస్లో. బట్ మీలో చాలామందికి డౌట్ రావచ్చు, అంటే శారీ కంప్లీట్ అయిపోయింది కదా బ్లౌజ్ ఎందుకు మీరు ఇంకా స్టిచ్ చేయించుకోలేదు అని. ఎక్కువగా నేను చెప్పాలంటే యూజువల్గా ఇక్కడైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకోనండి, నేను విజయవాడలో చేయించుకుంటానమాట. మాకు తెలిసిన టైలర్ ఉంటారు, ఆయన అయితే చాలా అంటే డిజైన్స్ కూడా డిఫరెంట్గా స్టిచ్ చేస్తూ ఉంటారు. అండ్ నాకు చాలా వర్త్ఫుల్ అనిపిస్తుంది అనమాట ఆయన దగ్గర. ప్రైజెస్ కూడా హైదరాబాద్లో అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. సో అందుకని నేను బ్లౌజెస్ అన్నీ విజయవాడ తీసుకెళ్ళి అక్కడే స్టిచ్ చేయించుకుంటానండి. అవి అయిపోయిన తర్వాత నేను చూపిస్తాను. సో ఇది వచ్చేసి ప్యూర్ షిఫాన్ జార్జెట్ అండి. ఈ ఫ్యాబ్రిక్ని విడిగా తీసుకున్నాను అనమాట నేను, కొత్తదే ఫ్యాబ్రిక్ అయితే. సో ఇది విడిగా తీసుకున్నానండి, ఒక 5 మీటర్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఈ బార్డర్ వచ్చేసి ఫస్ట్ నేను ఒక బ్లూ గద్వాల్ శారీ చూపించాను కదా మా మదర్దని, దాని బార్డర్ అనమాట ఈ శారీకి వేసుకున్నాను. సో శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను స్టార్టింగ్ నుంచి ఎలా ఉంది అనేది. సో స్టార్టింగ్ అయితే ఇలా వస్తుందండి. మనకి పైన బార్డర్ ఏమీ ఉండదు, ఫ్యాబ్రిక్ ప్లెయిన్గా తీసుకున్నాను కాబట్టి ఇలానే ఉంచేసుకున్నాను. కింద నుంచి అయితే బార్డర్ స్టార్ట్ చేశాను చూడండి, ఇలా కింద బార్డర్ అనేది ఇలా వస్తుంది. మీకు బ్యాక్ సైడ్ ఎలా ఉంది కూడా ఒకసారి చూపిస్తాను. ఇలా వస్తుంది. సో ఐడియా వస్తుంది కదా, ఇలా మొత్తం పైనంతా కూడా ఇక్కడ ప్లెయిన్గానే ఉంటుందండి. క్రింద మాత్రమే బార్డర్ వేసాను. మనకి ఫ్రిల్స్ ఎండ్ అయిపోయిన దగ్గర నుంచి అయితే బార్డర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇలా చూడండి, కలర్ కాంబినేషన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉండేలాగా సెలెక్ట్ చేసుకుంటే మనకి చాలా లుక్ వస్తుందండి. సో ఇది పైన బార్డర్ ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ చేశాను. మీకు బ్యాక్ సైడ్ లుక్ కూడా చూడండి ఇలా వస్తుంది, చాలా నీట్గా ఉంటుందన్నమాట. సో మనం బయట కొనే శారీస్కి కొన్నిటికి ప్యాట్స్ లాగా వేస్తారు కదా, సో లైక్ అలాగే ఉంటుంది ఇది కూడా. క్రింద బార్డర్ వచ్చేసి ఇలా మొత్తం కూడా మధ్యలో చక్కగా బుటీస్ స్టైల్లో డిఫరెంట్గా వచ్చినాయి అనమాట. సో ఈ ఫ్యాబ్రిక్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది బ్యాక్ సైడ్. సో ఫ్రంట్ లుక్ ఇలా ఉంటుంది. పళ్ళు కూడా హెవీ పళ్ళు వస్తుందండి చక్కగా. దీనికి మనం ఇలా గ్రీన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను నేను. ఇలా ప్లెయిన్ తీసుకొని దీనికైతే ఈ బార్డర్ని అయితే అటాచ్ చేస్తాను. ఇప్పుడు మీకు ఐడియా వస్తుంది చూడండి, ఈ బ్లూ కలర్ శారీది అనమాట ఈ బార్డరు. ఈ బార్డర్ని ఇలా ఉంచేసుకున్నాను కాబట్టి ఇది చక్కగా హ్యాండ్స్కి నెక్ పార్ట్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి కుర్చీలు ఎండ్ అయ్యే వరకు కూడా ఈ బార్డర్ని రిమూవ్ చేసేసాను కాబట్టి ఎక్కువ వస్తుంది. మనకు కావాలంటే డిఫరెంట్గా ఏదైనా బార్డర్ని పెట్టుకుని మన చక్కగా బ్లౌజ్ అనేది స్టిచ్ చేయించుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఆర్గంజా ఫ్యాబ్రిక్ అండి. ఇది వచ్చేసి నేను మీటర్స్ లెక్క తీసుకున్నాను అనమాట, నాకు ఇది నచ్చింది.
సో ఇలా సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు. మధ్యలో అంతా కూడా మనకి ఇట్లా స్టార్ టైప్లో వచ్చి చిన్న చిన్న బుటీస్ లాగా అయితే వచ్చినాయండి, చిన్న డాట్స్ టైప్లో వచ్చినాయి. సో ఇదంతా నేను మీటర్స్ లెక్క తీసుకున్నాను ఫ్యాబ్రిక్. ఇది పన్నా అయితే చాలా ఎక్కువ ఉందండి, అంటే చాలా ఎక్కువ పన్నా ఉందన్నమాట. సో నేను ఒక సైడ్ అయితే మొత్తం పన్నాని కట్ చేసేసాను. దాన్ని దేనికైనా మనం ఫ్రిల్స్ లాగా అలా కూడా పెట్టుకుని యూస్ చేసుకోవచ్చు. సో మీరు ఈ సారీ డిజైన్ చేసిన వీడియో చూస్తే మీకు ఐడియా వస్తుందన్నమాట. సో ఇది క్రింద వచ్చేసి సింపుల్గా ఒక లేస్ వేసానండి, ఏం లేదు, జస్ట్ చాలా సింపుల్ లేస్ అనమాట ఇలా. బట్ శారీ అంతా మధ్యలో మనకి కొంచెం హెవీ డిజైన్ వచ్చింది. నాకు వచ్చేసి ఇట్లా వైట్ కలర్ అంటే బ్లాక్ కన్నా చాలా ఇష్టం అండి. సో అందుకనే నేను ఇలాంటి ఫ్యాబ్రిక్స్ ఏవైనా కనిపించినప్పుడు ఇలా సింపుల్గా డిజైన్ చేసుకుంటే బాగుండు అనిపించి ఇలా తీసుకున్నాను మీటర్స్ లెక్క. ఇది వచ్చేసి నేను 5.5 మీటర్స్ తీసుకున్నానండి శారీకి సరిపడా. పైన బార్డర్ వచ్చేసి ఇక్కడి నుంచి యాడ్ చేశాను. సో మీకు బ్యాక్ సైడ్ చూస్తే తెలుస్తుంది, మనం ఏమీ స్టిచ్ చేసినట్టు కనిపించదు, చాలా నీట్గా ఉంటుందన్నమాట. సో సింపుల్గా చిన్న బార్డర్ని వేసాను. శారీ అంతా ఇంతేనండి, పళ్ళు కూడా అంతే, జస్ట్ రన్నింగ్ వేసుకున్నాను అంతే, ఎక్కువగా డిజైన్ అయితే ఏమీ పెట్టలేదు. సో ఇలా వస్తుంది. దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇలా కొంచెం డిఫరెంట్గా, ఇప్పుడు శారీలో ఉన్న ఈ డార్క్ కలర్ది మనకి ఇట్లా లైన్స్ కూడా చూడండి, సిల్వర్ లైన్స్ వచ్చేలా తీసుకున్నాను. ఎందుకంటే బుటీస్లో ట్రై చేశాను చిన్న డాట్స్ లాగా, నాకు అలా దొరకలేదు. సో ఇది కూడా డిఫరెంట్గా ఉందని చెప్పేసి డిఫరెంట్ స్టైల్ది తీసుకున్నాను. దీనికి వచ్చేసి హ్యాండ్ పర్పస్కి ఈ లేస్ వేసుకుంటాను. సో ఇది కూడా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తానండి. అన్నీ నేను ఈ దసరా వెకేషన్కి అయితే విజయవాడ వెళ్తాను, అప్పుడు స్టిచ్చింగ్ చేయించుకొని ఆ తర్వాత వీడియోస్లో కట్టుకుని చూపిస్తాను. సో ఇది వచ్చేసి మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీ తీసుకున్నానండి. ప్లెయిన్ శారీ తీసుకుని ఇట్లా స్కాలప్ వర్క్ వచ్చిన బార్డర్ అయితే తీసుకున్నాను. సో దాంతో ఇలా చేశాను అనమాట. శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి నేను మంగళగిరిలోనే తీసుకున్నానండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, చక్కగా సింపుల్గా చిన్న చిన్న అకేషన్స్కి పట్టు స్టైల్లో కట్టుకోవాలన్నప్పుడు ఇలాంటివి ట్రై చేయొచ్చు. మనకి ఇలా వస్తుందండి, యూజువల్గా బార్డర్ అనేది ఇలా వస్తుంది అనమాట, కొంచెం థిక్గా వస్తుంది. సో శారీ అంతా ఇలా ఉంటుంది. నేను బార్డర్ అయితే ఫస్ట్ స్టార్టింగ్ ఒక 1/2 మీటర్ వరకు అయితే వేయలేదండి, తర్వాత నుంచి అయితే ఇట్లా బార్డర్ వేసాను. ఇదంతా కూడా స్కాలప్ కింద కనిపించేలాగా ఇలా వేసాను. బ్యాక్ సైడ్ చూపిస్తాను. దీనికి ఫాల్ కూడా స్టిచ్ చేసేసుకున్నాను, ఇలా వస్తుందన్నమాట బ్యాక్ సైడ్ వచ్చేసి. సో శారీ అంతా కూడా ఇలా పైన బార్డర్ అయితే ఉండదండి, క్రిందే ఉంటుంది. పైన బార్డర్ అనేది యూజువల్గా నేను ఫ్రిల్స్ ఎండ్ అయిపోయిన దగ్గర నుంచి వేసుకుంటాను. సో అలాగే వేసాను, ఇలా వస్తుంది శారీ లుక్. చూడండి ఇది వచ్చేసి పైన ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను. మీరు బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు, పైన ఇలా వస్తుంది. మనకి ఫ్రంట్ లుక్ కూడా చూడండి ఒక్కసారి, మనకి ఎక్కడా కూడా బోర్డర్ వేసిన లుక్ అనేది రాదు, సేమ్ శారీలో వచ్చింది అన్నట్టే ఉంటుందన్నమాట. లుక్ వైజ్గా అయితే ఇలా వస్తుంది. క్రింద బోర్డర్ ఇలా, శారీ కలర్ కాంబినేషన్ బట్టి కూడా లుక్ అనేది వస్తుందండి. సో ఇలా సెలెక్ట్ చేసుకున్నాను నేను సింపుల్గానే. మధ్యలో అంతా ప్లెయిన్ అలానే ఉంటుంది. ఇది పళ్ళుకి కూడా జస్ట్ కంటిన్యూషన్ ఇచ్చానండి, ఈ బోర్డర్ని ఇలా వస్తుంది కంటిన్యూషన్. సో దీని బ్లౌజ్ వచ్చేసి నేను మనకి ఆల్రెడీ వీళ్ళైతే ఇలా పింక్ ఫ్యాబ్రిక్ అయితే ఇస్తారండి, అంటే బ్లౌజ్ విత్ బ్లౌజ్ కాబట్టి బ్లౌజ్ పార్ట్ అనేది సపరేట్ చేసేసాను. సో చేసి నేను ఇట్లా కాంట్రాస్ట్లో తీసుకొని దీనికైతే హ్యాండ్ పర్పస్గా ఈ లేస్ వేసుకుంటాను. కొంచెం కాంట్రాస్ట్ వేస్తే ఏంటంటే మనకి లుక్ అనేది బాగుంటుందన్నమాట. సో నేను చెప్పాలంటే ఇలా ఎన్నో శారీస్ డిజైన్ చేసుకుంటూ ఉంటాను, కానీ బ్లౌజెస్ అన్నీ కూడా ఒకేసారి నేను విజయవాడ వెళ్ళినప్పుడు స్టిచ్ చేయించుకుంటానన్నమాట. సో నాకు స్టిచ్చింగ్ వచ్చు, కానీ కొంచెం కాస్ట్లీ శారీస్కి చేయాలంటే కొంచెం భయం అనిపిస్తుంది. సో నార్మల్వి అయితే అప్పుడప్పుడు ఏదైనా లేదు ఒక ఫంక్షన్కి నేను ఈ శారీ కట్టుకోవాలి అనుకుంటే అప్పటికప్పుడు బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకోగలను. బట్ ఏంటంటే నాకు స్టిచ్చింగ్ అనేది నేను ఎక్కడ నేర్చుకోలేదండి. నేను ఆల్రెడీ ఇట్లా కొన్ని ఓన్గా డిజైన్ చేసుకున్న బ్లౌజెస్ వీడియోని అయితే పోస్ట్ చేశాను. దాంట్లో కామెంట్ సెక్షన్లో నన్ను అడిగారు, మీరు బ్లౌజెస్ బాగా డిజైన్ చేసుకున్నారు కదా, స్టిచ్చింగ్ వీడియో తీయండి అని. నేను స్టిచ్చింగ్ వీడియో తీయలేనండి, ఎందుకంటే నా బ్లౌజెస్ అన్నీ కూడా నేను పేపర్ కటింగ్ ద్వారా చేసుకుంటూ ఉంటానన్నమాట. సో ఆల్రెడీ ఎప్పుడో లాస్ట్ అంటే ఒక 1 ఇయర్ బ్యాక్ ఎప్పుడో పోస్ట్ చేశాను, ఇట్లా పేపర్ కటింగ్తో చేసుకుని నేను బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటాను అని. నాకు మెజర్మెంట్తో అయితే రాదండి, సో అందుకని నేను ఆ వీడియో తీయలేకపోతున్నాను. బట్ మీకు ఏదైనా ప్యాటర్న్ నచ్చితే కనుక మీరు బయటైనా స్టిచ్ చేయించుకోవచ్చు. సో ఇది సో చూసారు కదండి, శారీస్ అన్నీ కూడా
మనం చక్కగా మన దగ్గర ఉన్న ఓల్డ్ శారీస్ అన్నీ కట్టుకోకుండా పక్కన పెట్టేయకుండా వాటిల్ని మళ్ళీ కొంచెం చేంజ్ చేసుకుంటే మనం ఇంట్రెస్ట్గా కట్టుకోవచ్చు కదా. సో నేను ఆ విధంగా అయితే ట్రై చేస్తూ ఉన్నానండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ నేను ఇప్పుడు కట్టుకున్న ఈ శారీ కూడా నేను ఓన్గా డిజైన్ చేసుకునేదేనండి. దీనికైతే వీడియో లేదు, అంటే నేను ఛానల్ పెట్టక ముందు డిజైన్ చేసుకున్న శారీ అనమాట. బట్ మీకు ఐడియా ఉంటుంది అని చెప్పేసి నేనైతే చూపిస్తున్నాను. సో శారీ వచ్చేసి ఇలా ఉంటుందండి, అంటే క్రేప్ మెటీరియల్ అనమాట. కింద వచ్చేసి ఇట్లా బ్లాక్ ఫ్యాబ్రిక్ ప్లెయిన్ వేసానండి, ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అయితే వేసాను. దానిపైన వచ్చేసి ఈ గ్రీన్ ఫ్యాబ్రిక్ అనేది బెనారస్ రిలేటెడ్ అనమాట. క్లాత్ వచ్చేసి దానిపైన ఒక చిన్న లేస్ యాడ్ చేశాను. అండ్ ఈ బ్లాక్ ప్లెయిన్ దాని మీద నేను ఇట్లా పెయింట్ అయితే వేసానండి. ఇది హ్యాండ్ పెయింట్ అనమాట. సో చాలా సింపుల్గా వేసుకోవచ్చు. ఇలాంటి హ్యాండ్ పెయింట్స్ వేసిన శారీస్ కానీ అవి నా ఛానల్లో ఉన్నాయి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఇంట్లో చక్కగా టైంపాస్గా మనం టీవీ చూస్తూ మన శారీస్ని మనం ఓన్గా డిజైన్ చేసుకోవాలి అనిపిస్తే కనుక ఒకసారి నా వీడియోస్ని చెక్ చేయండి. ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మన లేడీస్కి యూస్ఫుల్ వీడియోస్ చేస్తున్నాను. ఒక్కసారి నా ఛానల్ని విజిట్ చేసి మీకు కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాంట్లో ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. ఈరోజు నేను చూపించిన ఈ శారీస్లో మీకు ఏది నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.